దోస్తులు దోస్తులే నీళ్లను దోస్తిరే అంటూ కొత్త రాగం అందుకున్నారు తెలంగాణ నేతలు. శిష్యుడు రేవంత్తో చేతులు కలిపి చంద్రబాబు అక్రమంగా నీటిని తరలిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే, గతంలో వైఎస్ ఫ్యామిలీతో కుమ్మక్కై ఏపీ జలదోపిడీకి కేసీఆర్ సహకరించారని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఇంతకీ ఎవరి పక్షం వహించారు? ఎవరు తెలంగాణకి అన్యాయం చేశారు? నీళ్లపై నిప్పులు చెరుగుతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్. ఏపీకి సహకరించింది మీరంటూ విమర్శలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య జలజగడం మరింత ముదిరింది. కృష్ణా బేసిన్ లో మిగులు జలాల పంపిణీ విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. తెలంగాణ వాటాకు రావాల్సిన నీటిని ఏపీ దోచుకుపోతుందన్నారు. గురువు చంద్రబాబు జలదోపిడికి శిష్యుడు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారన్నారు హరీష్ రావు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే రేవంత్ సర్కార్ మొద్దు నిద్రపోతుందని విమర్శించారు. ఇవాళ ఏమైంది? బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల, ఇవాళ తన శిష్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నీటి తరలింపు సులువుగా అయిపోయింది. ఆయనకు ఈజీగా తరలించుకుంటుండు, అడిగేటోళ్ళు లేడు. ఇలా పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్ లేకుండా పోయింది. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉంటే ఈ పాటికి మా పార్లమెంట్లో దద్దరిల్లింపజేసేవాళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే బీఆర్ఎస్. తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం నిక్కచ్చిగా మాట్లాడగలిగే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు కేసీఆర్ సహకరించారని ఆరోపించారు. కేసీఆర్ వైఎస్ చెప్పులు మోసి ప్రాజెక్టుకు హారతులిచ్చారని విమర్శించారు రేవంత్. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో హరీష్ రావు కూడా ఉన్నారన్నారు ఆయన. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ కుమారుడు జగన్ ను ప్రగతి భవన్ కు పిలిచి పంచభక్ష పరమాణాలు వడ్డించి రాయలసీమకు నీటిని దోచుకుపోయేందుకు ప్లాన్ గీసి ఇచ్చారన్నారు రేవంత్ రెడ్డి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రచించి ఇచ్చింది కేసీఆర్నన్నారు రేవంత్ రెడ్డి. ఆనాడు పోతిరెడ్డిపాడు పక్క 4,000 క్యూసెక్స్ నుంచి 40,000 క్యూసెక్లకు పెంచింది. రాజశేఖర్ రెడ్డి గారికి ఊడిగం చేసింది. రాజశేఖర్ రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖరరావు? వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచభక్ష పరమాణాలు పెట్టి 6 గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా? ఇది ద్రోహం కాదా? ఆనాడు రాజశేఖర రెడ్డితో కలిసి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణానది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతిచ్చింది నువ్వు కాదా? ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా? హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా. హరీష్ రావు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో గందరగోళం సృష్టించాయి. కృష్ణా జలాల విషయంలో రేవంత్ చంద్రబాబుకు సహకరిస్తున్నారా, లేక వైఎస్ కుటుంబానికి కేసీఆర్ సహకరించి తెలంగాణకు అన్యాయం చేశారా అన్నది చర్చనీయాంశంగా మారింది.